మీ బ్యాంక్ అకౌంట్లో మనీ ఉందని మీరు ఫ్యూచర్ చాలా సేఫ్ అని ఫీల్ అవుతున్నారా? అలా అనుకుంటే మాత్రం అదే బిగ్గెస్ట్ మిస్టేక్. వెల్కమ్ టు డే 2 ఆఫ్ 2026 A to Z ఇన్వెస్టింగ్ సిరీస్. ఈ సిరీస్ లో మనం A to Z ఇన్వెస్టింగ్ గురించి మొత్తం తెలుసుకుంటాం. అయితే దాంట్లో ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్టింగ్ గురించి. మంత్లీ శాలరీ అకౌంట్ లో సేవ్ చేస్తూ బ్యాలెన్స్ చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ దాని వల్ల పెరుగుతుందేమో, కానీ మీ మంత్ ఎండ్ లో మాత్రం ప్రెషర్ తగ్గదు. మీ శాలరీ పెరిగింది అండ్ మీ సేవింగ్స్ కూడా పెరిగాయి, కానీ రేపు లైఫ్ గోల్స్ గురించి ఆలోచిస్తే మాత్రం భయం వేస్తుందా, షివరింగ్ వస్తుందా? అలా ఎందుకంటే మీరు మనీని ఒక మూలన పడేశారు, ఇంట్లోనో బ్యాంక్ అకౌంట్ లోనో గ్రో చేయట్లేదు, అందుకే అలా భయం వేస్తుంది. దాన్ని కేవలం సేవింగ్ అంటారు తప్ప ఇన్వెస్టింగ్ అనరు. ఇన్వెస్ట్ చేసినప్పుడు గ్రో అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా చూడండి. సేవింగ్స్ అనేవి ఎమర్జెన్సీ కోసం మంచిది, కానీ ఫ్యూచర్ కోసం కాదు. రేపు హాస్పిటల్లో బిల్ వస్తే, సడన్ గా మీ జాబ్ పోతే ఆ మనీ ఏదైతే మీరు దాచారో అది మీకు ఇమ్మీడియట్ గా హెల్ప్ చేస్తుంది, కానీ ఫ్యూచర్ కోసం కాదు. ఎందుకంటే ఫ్యూచర్ లో స్కూల్ ఫీజులు, ఇల్లు, రిటైర్మెంట్ ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి. వాటికి చాలా పెద్ద ఎత్తున డబ్బు కావాల్సింది వస్తుంది. అప్పుడు మీరు సేవ్ చేసిన ఈ మనీ ఏదైతుందో అది సరిపోదు. అందుకే ఫ్యూచర్ ని ఎప్పుడు కూడా సేవ్ చేయలేము. ఫ్యూచర్ ని ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇన్వెస్ట్మెంట్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనే దగ్గరే ఈ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బ్లా 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 ఇవన్నీ వస్తాయి. అయితే వీటన్నిటి గురించి డీటెయిల్ గా 1 by 1 మాట్లాడుకుందాం, తెలుసుకుందాం, నేర్చుకుందాం. అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇన్ఫ్లేషన్ అనే ఇన్విజిబుల్ ఎనిమీని మనం ఎలా ఫైట్ చేయాలి, ఈ సేవింగ్స్ ని ఆ ఇన్ఫ్లేషన్ అనే ఎనిమీ కొంచెం అసలు ఎలా తినేస్తుంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అయితే అప్పటి వరకు మీరు మీ ఎమర్జెన్సీ కోసం నార్మల్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత మనీ దాచుకుంటూ ఉంటారు అది కామెంట్ లో తెలియజేయండి. రేపు కలుద్దాం.